హెల్పింగ్ స్టోర్ డిజేబిలిటీ సొసైటీ సత్య అంద వికలాంగుల అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన కల్వారి మహిమా సేవకులు ఫాస్టర్ ఏలియా. అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం సత్య అంద ఆశ్రమానికి ఫాస్టర్ ఏలియా మరియు ఫాస్టర్ రాజేష్ క్రిస్మస్ సందర్భంగా సంఘంతో కలిసి ఆశ్రమాన్ని దర్శించి అక్కడ వృద్ధులకు మరియు వికలాంగులకు భోజన వసతులు కల్పించారు. యేసుక్రీస్తు ప్రేమను కలిగిన వారందరికీ వస్త్రాలు మరియు దుప్పట్లు సహాయం చేశారు. ఈ సందర్భంగా ఫాస్టర్ రాజేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కలవారి ప్రేమ సంఘస్థులతో కలిసి సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఇటువంటి ఆశ్రమాలకు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని కోరారు. ఆ ప్రేమలో ఈ రోజు ఎవరు కలిగి ఉన్నారంటే రాజనగరం మండలం నుంచి నంద్రాడ అనే గ్రామంలో దేవుడు పరిచయం చేస్తున్న సేవకులు ఆ సంఘం అంతా కూడా ఆ దేవుడు ప్రేమను కలిగి మాత్రమే మీ మధ్యకి రావడం జరిగింది. వాళ్ళు ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నాయని, వాళ్ళకి ఏవేవో ధనధాన్యాలు ఉన్నాయని వారు ఏవో పట్టుకుని ఇక్కడికి రాలేదండి. వారి దేవుడి ప్రేమను బట్టి వారు కలిగింది నేను ఇదిగో కొంతమందికి పంచి పెట్టాలి అన్న కొడుకులు పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ప్రతి మానవుడి కొరకు మరి మానవులో ఉన్న ప్రతి పాపమును పరిహరించడానికి ఈ లోకంలో ఆయన ఉదయించిన రోజు. ఆయన పాపమును తీసుకురావడానికి కాదు కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినంటే దిక్కు లేని వారిని అనాథులను ఆయన ఆదరించడానికి, గుండె పగిలిన వారిని బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. దేవుని వాక్యం ఉంటది కదా, ఎవరు విడిచినా అనగా ఒక తల్లి తండ్రి విడిచినా ఒక తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను అని దేవుని మాటలో సెలవిస్తూ ఉంది. ఈ రోజు వృద్ధాప్యంలో రాగా అనగా ఒక పరిస్థితిని బట్టి ఆ జీవితం మారగా మనిషిని ఎవరు ఏం చేస్తారండి? కన్న కొడుకులు, కన్న బిడ్డలు, కన్న తండ్రి, కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య విడిచే పరిస్థితిలోనికి అనగా మనిషి ఎలా అయిపోతున్నాడు అంటే ఒంటరివాడు అయిపోతున్నాడు. ఒక వ్యాధి వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక కష్టం వచ్చినా మనిషి ఏమైపోతున్నాడు అంటే ఒంటరివాడిగా అయిపోతున్నాడు, ఆదరణకు దూరం అయిపోతున్నాడు, ప్రేమకు దూరం అయిపోతున్నాడు. మరి ఇటువంటి సమయంలో ఎవరు ధైర్యం ఇచ్చేవారు, ఎవరు మనల్ని ఆదరించేవారు, ఎవరు మన కష్టంలో నుంచి మన సహాయం అందించేవారు ఎవరంటే మనం నమ్ముకుంటున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు వచ్చారు అని మనం చూస్తే కనుక ఇదిగో ఆయన వచ్చి ఎవరు స్వస్థపరిచాడండి? గుడ్డివారి దగ్గరికి వెళ్ళాడు. తోడుగా ఉండి మరి ఈ యొక్క కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి సహోదరుడు దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా ఎంతకాలం కూడా సజీవ చోట్ల భద్రపరచుకుంటాము. మరి ఇది కేవలం దేవుని యొక్క ప్రేమను బట్టి మేము అందరం కూడా మరి మీ మధ్యకి రావడం అనేది జరిగింది. ఆ క్రీస్తు ఆ రోజు ఆ దినాలలో ఎలాగైతే ఇతరులను ప్రేమించు ఆయన తన యొక్క ప్రేమను పంచుకుంటున్నటువంటి సందర్భాల్లో మనం అందరం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే దేవుని పేదల్ని అనేక మందిని ఆయన ఆదరించి కనికరించి సేవ తీసుకున్నవాడు. అదే ప్రేమ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మీకు మేము ఆ పంచాలని ఒక ఉద్దేశంతో ఆ యొక్క సంఘం అంతా కలిసి మరి మధ్యకి రావడం జరిగింది. మరి దిన దానిని మీకు ఇస్తూ తనకు కలిగి ఉన్నటువంటి తను పొందినటువంటి దానిని మీకు పంచుతూ సో మిమ్మల్ని అందరినీ నడిపిస్తున్నాడు. అందుకు మనం అందరం కూడా ఏం చేయాలంటే సంతోషించాలి. దేవునికి స్తోత్రం. అవునే కదండి. సో మరి ఈ యొక్క సమయంలో ఏంటంటే దేవుడు మరి మా సంఘాన్ని ఏంటంటే కొద్ది గొప్ప ఏంటంటే దీవించి ఆశీర్వదించి ఉండగా సో వారి యొక్క కష్టాతీతంలో వచ్చినటువంటి ఆ దశమ భాగంలో కూడా ఏంటంటే ఈ రోజు మీ అందరికి కూడా ఏంటంటే వారు ఒక వస్త్రాన్ని కావచ్చు, ఆ తర్వాత భోజనాలు కావచ్చు, సో సంఘం తరపు నుంచి ఏర్పాటు చేయబడినటువంటి వాటన్నిటిని కూడా మీరు స్వీకరించి మరి అయ్యా నా తండ్రి సంఘ పరిచయం ఇంకను దీవించి ఆశీర్వదించి ఈ బిడ్డలకు నా తండ్రి ఏది కొదువు రాకుండా మీరే నడిపించమని మరి చదువులో మరి ఎక్కువ చదివినప్పటికీ ఈ రోజు కొంచెం విజయనగరం మండలం నంద్రాడ గ్రామం నుంచి మరి ప్రభుదేశాయి గారిని మరి దర్శించడం అనేది జరిగింది. మరి ప్రభుదేశాయి గారు 40 మంది పైగానే అనాథులను కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కావచ్చు, అందులను కావచ్చు మరి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రయాసతో మరి యొక్క ఆశ్రమం నడిపించడం జరిగింది. మరి మేము ఇక్కడ ఈ గ్రామంలో ఈ అయ్యగారిని
మరి కిందట కొన్ని రోజుల క్రితం కలుసుకోవడం జరిగింది, నేను సురేష్ జోసఫ్ అయ్య గారు. మరి వారితో మాట్లాడినప్పుడు వారికి ఏదో కొంత సహాయం చేయాలని చెప్పి మరి నేను మా సంఘంతో మాట్లాడినప్పుడు మరి మా సంఘం అంతా కలిసి మరి ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది. ఇది కేవలం క్రీస్తు యొక్క ప్రేమను బట్టి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ మరి జరిగించడం జరిగింది. మరి ఆ దేవాతి దేవుడు మాకు ఇచ్చినటువంటి మహిమ కృపను బట్టి మరి ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయడానికి కూడా మరి మేము ఇష్టపడుతున్నాం కనుక మరి పౌదేశాయి గారు మరి ఈ గ్రామంలో ఉన్నారు కనుక మరి గ్రామస్తులు కావచ్చు, అలాగే ఇంకా మిగతా వారు ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వారు కూడా మరి ఇక్కడికి వచ్చి మరి యొక్క సేవకులను దర్శించి సేవకులకి సహాయంగా నిలబడాలని అందరినీ ప్రేమతో మరి ఈ యొక్క మాటలని చెప్పడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి దినము అనగా 2025 డిసెంబర్ 24వ తారీఖున నంద్రాడ రాజనగరం మండలం నంద్రాడ గ్రామం నుండి కలవరి మహిమ మందిరం వారు రాజేష్ గారు, వారి తల్లిగారు, వారి సంఘ బిడ్డలతో సహా వచ్చి ఇక్కడ పైన గ్రామంలో అనాథ వికలాంగుల ఆశ్రమం దర్శించి ఇక్కడ ఉన్నటువంటి వారికి 50 మందికి దుప్పట్లు, భోజన వసతులు కల్పించి ఎంతగానో సహాయపడ్డారు. వారందరి కొరకు మేము ఎల్లప్పుడూ తప్పక ప్రార్థన చేస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.